ప్రత్యేకంగా మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆర్డీఓ గారికి, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ఎంఆర్ఓ గారికి, 2 కమిషనర్లకు కూడా చెప్తా ఉన్నాను. మీరు నన్ను రిక్వెస్ట్ చేసిర్రు, సార్ దయచేసి మీరు మాకు అఫీషియల్గా లెటర్ ఇచ్చిండ్రు, మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం, మంత్రి గారు డేటు ఇస్తారంటే నేను గౌరవించిన. మీ మాట మీద గౌరవించి నేను ఆగిన. ఇలా మంత్రి గారిని రమ్మనండి, డేట్ పెట్టి ప్రోగ్రాం పెట్టి చేయమని చెప్పండి. మంత్రి గారికి వీలు కాకపోతే ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు, మా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మా కౌన్సిలర్ ఇంకా ఉన్నారు, వాళ్ళ టర్మ్ మొత్తం ఉన్నది, మేము అందరం కలిసి ఇస్తాం. లేకుండా మీరు ప్రొసీజర్ ఫాలో కాకపోతే మాత్రం మీరు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇలా ఎంత అన్యాయమో మళ్ళొక్కసారి మీకు ప్రభాకర్ గారు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఆడియో రికార్డ్ని ఒక్కసారి మీకు వినిపిస్తా. ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఇది కూడా వినిపిస్తా. 1 మినిట్ ఈ ఆడియో తీస్తున్నా, ఒక్క నిమిషంలో మీకు ఈ ఆడియో కూడా వినిపిస్తాను. ప్రభాకర్ గారు స్వయంగా ఒక మంత్రిగా ఉండి ప్రమాణం ఏమని చేస్తారండి? రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేస్తారు. ఇలా వీళ్ళు చేసేది. ఈ ఆడియో ఒక్కసారి మీరు వినాలే, దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి, మంచిగా వినాలే. ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని, ఆర్డీఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తారో ఒక్కసారి మీరు విను. సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి? పొన్నం ప్రభాకర్ అధికారిక నెంబర్ ఇది. లేదు సార్, ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్, నాకు చేసుకుంటాను సార్. ఆర్డీఓ గారు లైన్ లో ఉన్నారు. మాధవి, మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా. అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని సార్. మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సార్ మొన్నటి దాకా హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా మంచిపించారు మీరు. అవును సార్, అవును. ఇప్పుడు మేము మా వారికి ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరే అధికారం పంచండి. ఆయన చేయికి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాం కదా. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకపోవద్దు. మీరే అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచన తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి. మీరు విన్నారు కదా, లైవ్ గా ఎంఆర్ఓ గారికి చెక్కులు ఇవ్వద్దని చెప్తుండు. ఈ జియో ఏమున్నదండి మీకు చదువుతా. 3rd పారా 4th పాయింట్ లో checks will be distributed by the concerned constituency MLA to the beneficiary once in a week or on a specific day at mandal headquarters or as per MLA wish అనేది క్లియర్ గా జియో ఉన్నాక ఇట్లా చెప్పడము న్యాయమా? రెండోది, ఈ మంత్రి గారు చెప్పిండ్రు, ఆ ఎంఆర్ఓలు అప్పుడు 2 చేసిర్రు. వాళ్ళు ఎంఆర్ఓలు ఆ రోజు 2 అవినీతి చేసిర్రు చెక్కులలో. ఏమైంది? 2 ఇవాళ ఎంఆర్ఓలు జైలుకి పోయింది. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు వంచాల్సిన బాధ్యత, ప్రోగ్రాం పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్ గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతురు కాబట్టే అనే ప్రమాదం ఉంటది, రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటది. కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం.